అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కూడా అక్కడ డబ్బులు మొబిలైజ్ చేయటంలో అంటే ఇప్పుడు మనీ పాలిటిక్స్, కార్పొరేట్ పాలిటిక్స్ అయిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు మొబిలైజ్ చేశారు. ఖర్చు పెట్టారు ఎలక్షన్స్‌లో. అట్లాగే డీకే శివకుమార్ కర్ణాటకలో కూడా ఖర్చు పెట్టారు. అంటే ఇట్లా పెద్ద పెద్ద ధనవంతులు లేతే పెద్ద పెద్ద కులాలకు చెందిన వాళ్ళైతేనే ఇప్పుడు పార్టీని ఇప్పుడు ఉన్న కింద ఒక స్థాయిలో అంటే పాతాళంలో ఆల్‌మోస్ట్ పడిపోయింది కాబట్టి పైకి తీసుకురాగలరు అనే ఇంప్రెషను అధిష్టానానికి ఉందని అనుకోవాలండి. ఆ క్రమంలోనే ఇప్పుడు షర్మిలారెడ్డి అయితే అందరూ అంటే ఆమె దగ్గర మరి డబ్బులున్నాయా లేవో తెలీదు. ఆమె కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి, శివకుమార్ ఫైనాన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు మరి అంటే డబ్బు ప్రభావాన్నే కాంగ్రెస్ అధిష్టానం నమ్మటం వల్ల ఈమెకిచ్చారంటారా? డబ్బు, కులం ఈ రెండిటిని ప్రాధాన్యతల కింద భావించటం వల్ల. డబ్బు ప్రాముఖ్యత వహిస్తుంది అన్నది సత్యం అండి. కానీ షర్మిలారెడ్డి ఇంట్లోంచి తీసుకొచ్చి ఒక్క నయా పైసా ఖర్చు పెట్టే మనస్తత్వం కాదు రాజశేఖర రెడ్డి గారిలాగా. జగన్ కూడా ఇంట్లో తీసుకొచ్చి ఖర్చు పెట్టడం. బయట అక్కడ వాళ్ళు పార్టీ ఉన్న పరిస్థితులను బట్టి క్యాండిడేట్ల దగ్గర డబ్బు తీసుకుంటాడు, డిపాజిట్లు చేస్తారు. తెలుగుదేశం కూడా డబ్బు రాజకీయాల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ ఊపు వస్తే గాని డబ్బులు అన్నది రాదు. ఆ ఊపు తేవాలంటే ప్రజల్లో ఉన్న వాడిని తీసుకుని నాయకత్వం అప్పచెప్పాలి. తర్వాత మనం ప్రజల్లో ఉన్న నాయకుడిని అప్పచెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా ఊపు వస్తుంది అనుకుంటే అప్పుడు ముందుకు రాస్తారు ఫైనాన్షియల్స్ అనుకున్న వాళ్ళు. అప్పుడు వాళ్ళు దర్జాగా ధీమాగా ఏదో కొన్ని సీట్లు వస్తాయేమని ఖర్చు పెట్టగలుగుతారు. అసలు ఏమీ లేకుండా ఖర్చు పెట్టమంటే ఇది వేస్ట్ ఆఫ్ అనేసి అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశ వైపు ముందు వెళ్ళాలి. ఆ దిశ వైపు వెళ్లకుండా మేము మరి చేయలేమంటే ఆ నాయకత్వం గాలిలో పెట్టి దేవుడి దిక్కు అనుకుంటే కుదరదు. కృషి చేయాలి, సంస్థాగతంగా కృషి చేయాలి, జిల్లాలన్నీ తిరగాలి, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ వేయాలి, ప్రతి సమస్య మీద పోరాటం చేయాలి. ఆ సమస్య మీద పోరాటం చేసి నాయకులు ఎవరినో ఎత్తుక్కోవాలి, ముందు ఎత్తుక్కుని చేయాలి. ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో మొత్తంగా కూడా వచ్చిన నాయకులు గాని, ఆ ఓటు బ్యాంక్ గాని మొత్తం కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు. ఇప్పుడు అదంతా కూడా మొత్తం కాంగ్రెస్ బలహీనపడటం వల్ల వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిందండి. ఇప్పుడు ఆ వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు బలహీనపడి మన జగను పెద్ద ఎత్తున ఓటమి పాలైన సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్‌కి అవకాశాలు ఉంటాయి గదా! దాన్ని ఇప్పుడు యుటిలైజ్ చేసుకునే అవకాశం ఉందా? ఎలా చేయాలంటారు దాన్ని? దానికి సమర్థవంతమైన నాయకుడు కావాలండి. ఇక్కడ ఇటు తెలుగుదేశాన్ని, ఇటు వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనే ఈ ప్రాంత నాయకుడు కావాలి. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేశాడు? అమరావతిలో ఇల్లు తీసుకుని ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అమరావతిలో ఇల్లు కొనుక్కున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కొనుక్కున్నాడు. ఇలాగా షర్మిల గాని లేకపోతే తక్కినోళ్ళు కానీ వాళ్ళు పాతేళ్లలో ఉండి హైదరాబాద్ లో ఉన్నారు తప్పితే వీళ్ళు వచ్చేసి క్రమంగా ఎవరు పెట్టలేదు, ఎవరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న వాళ్ళు పర్మనెంట్ గా ఇక్కడే స్థలం ఏర్పరచుకుని పోరాటం చేస్తున్నామని తీసుకొస్తే ఆటోమేటిక్ గా ప్రజలు ఆ రెండు పార్టీల నుంచి ఓటర్లు ఆకర్షించగలుగుతారు. ఇక్కడ ఉన్న స్థానికులకి ఎవరికైనా అప్పచెప్పగలుగుతారు. ఆ స్థానిక నాయకుడు ఎవరన్నది పరిశీలించాల్సిన ఇది అధిష్టానం. ఎందుకంటే అపాయింట్ చేసేది అధిష్టానమే కాబట్టి. ఇప్పుడు నేను ఉన్నానండి, సపోజ్ నేను 10 సంవత్సరాల నుంచి 2 గవర్నమెంట్ల మీద నేను పోరాటం చేస్తానే ఉన్నాను. తెలుగుదేశం గవర్నమెంట్ మీద పోరాటం చేశాను, జైలుకి వెళ్ళాను, ఎన్నో కేసులు పెట్టారు నా మీద. ఇప్పుడు అలాగే జగన్ గవర్నమెంట్ మీద కూడా పోరాటం చేశాను, ఎన్నో కేసులు పెట్టారు, 48 రోజులు జైల్లో పెట్టారు. ఏమి కేసు లేని దానికి. ఇప్పుడు నా మీద కేసుని పెట్టిన చంద్రబాబు నాయుడు లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి కేసులు కాదు కదా, ప్రజల గురించి పోరాటం చేస్తే పెట్టిన కేసులు కదా. ఇప్పుడు అలాగే ఎక్కడా కూడా ఎవరు చనిపోయినా, లేకపోతే దళితులకు ఏం అన్యాయం జరిగినా, లేకపోతే ఏ వర్గానికి అన్యాయం జరిగినా నేను ముందుండి పోరాటం చేసే అలవాటు నాకు ఉంది. అది ఏ పార్టీ, నేను ఇండివిజువల్ గా పార్టీలో ఉన్నా లేకపోయినా అది నేను చేస్తాను. నేను దాంట్లో వెనక్కి తగ్గేది ఏముండదు. నాకు పార్టీ పగ్గాలు ఏమన్నా పగ్గాలు ఇవ్వకపోయినా నేను పోరాటం చేస్తాను. రేపు పొద్దున్న నుంచి నేను పోలవరం మీద మొన్న ప్రెస్ మీట్ పెట్టాను, అక్కడ ఉన్న అవకతవకల మీద చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి రేపు పూర్తిగా దాని మీద నివేదిస్తాను. ఎవరిది తప్పు ఉందో అన్నది చాలా క్లియర్ గా చెప్పగలుగుతాను.
అదే ఇలాగా ఇప్పుడు జగన్మోహన్ అన్ని రెడ్డి విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. అదే ఇలాంటి జగన్మోహన్ వ్యక్తిని రెడ్డి ఎంచుకోమని వాటమికి చెప్తున్నాను అధిష్టానాన్ని. జగన్మోహన్ రెడ్డి వాటమికి కారణం ఏంటండి మీ దృష్టిలో? అతను అహంభావం అండి. అంతేకాకుండా అతను అతి విశ్వాసం, పైగా పొగరబోత్తాను. ఎవరికండి అధికారం ఇచ్చాడు? పెత్తందారుల వ్యవస్థకి అధికారం ఇచ్చి ఆయన ఒక సీఎంను, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ధనంజయ రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే అతను ఎంపీ విజయసాయి రెడ్డి. విజయసాయి వీళ్ళే రెడ్డి. కదా. వీళ్ళ తక్కినోళ్ళు మినిస్టర్లకి ఎవరి పేర్లు ఉన్నాయో కూడా తెలియదు కదా. అటువంటి పరిపాలన చేసిన తర్వాత ఎవరు అధికారంలోకి చేస్తారు? ఎస్సీ పథకాలన్నీ రద్దు చేశాడు. ఎస్సీ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసేసాడు. ఎస్సీ నిధుల్లోనే బడ్జెట్ పథకాలన్నింటినీ కూడా చూపించాడు. ఇలాగ అన్ని వర్గాలకు అన్యాయం చేసి మొత్తం దేశాన్ని కూడా రాష్ట్రాన్ని అంతటిని తాకట్టు పెట్టేసిన జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? ఎన్నుకోరు కదా. అది క్లియర్ గా అది ఈ యొక్క తెలుగుదేశం కూటమి గెలుపు, అది కూటమి తెలుగుదేశం గెలుపు కాదండి. జగన్మోహన్ రెడ్డి ఈ పరాజయం, అతని మీద ఉన్న అసహ్యత, అతని మీద ఉన్న యాంటీ, అతను ఎప్పటికీ కూడా ఇంక రాలేడండి. అతన్ని ఇంక మళ్ళీ ప్రజలు నమ్ముతారనుకుందాం అన్నది కళ్ళ. ఆటోమేటిక్ గా కాంగ్రెస్ బలపడితే ఆటోమేటిక్ గా వైఎస్ఆర్సీపీ ఉన్న వాళ్ళందరూ వస్తారు. అదే షర్మిలారెడ్డిని కంటిన్యూ చేస్తే మటుకు రారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.